శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 47వ అధ్యాయం. గాండాబువాను గుంజగావు పంపుట. సామన్రావు చౌదరి పురోహితులైన అప్పాదేవ్ అన్నాదేవ్ ఇరువురును తమకు అరుణపాఠం నేర్చుకొనవలైనని ఇచ్చగలదని మహారాజుకు విన్నవించిరి. అందులకు మహారాజు సమ్మతించి ఆ ఇద్దరిని వెంటబెట్టుకుని గోషేగాం అరణ్యంలోనికి పోయిరి. అచ్చట ఒక వేప చెట్టు క్రింద కూర్చుండి అరుణము సంత చెప్పుట మొదలుపెట్టిరి. కొంత తడవైన పిదప పాఠం కట్టిబెట్టి లేచిరి. ఆ ప్రకారం 17 దినములు మహారాజు సంత చెప్పిరి. సంత చెప్పిన ప్రదేశంలో చుట్టుప్రక్కల గల భూమిలోని గడ్డి అంతయు మాడిపోయిను. ఆ దృశ్యము చౌదరి పురోహితులకు చూపి దానికి కారణం మహారాజు ఇట్లు వారికి చెప్పిరి. అరుణపాఠం చెప్పు ప్రదేశము చుట్టుప్రక్కలనెవరైనా గర్భిణీ స్త్రీ గాని ఆవు గాని బర్రె గాని ఉన్నా వానికి గర్భపాతమగును. అందుచేత ఈ భూమి దగ్ధశూన్యమైనది. ఈ వేప చెట్టు తీయనైనది. అప్పాదేవ్ అన్నాదేవులు ఆ వేపాకు నోటిలో వేసుకుని రుచి చూచి మధురముగా ఉండుటకు వెరగందిరి. జనులకు ఆ విషయం తెలిసి ఆ వేపాకును ఔషధముగా ఉపయోగించటం మొదలుపెట్టిరి. ఆ చెట్టు ఆకులు తిన్నంతనే దీర్ఘరోగములు కూడా నయమగుచుండెను. ఆ చెట్టుకు అచ్చటి వారు దత్తుని చెట్టు అనగా దత్తవృక్షము అని పేరు పెట్టి పిలుచుచు భక్తిభావముతో మొక్కులు చెల్లించుచుండిరి. ఆ చెట్టు క్రింద దత్తపాదుకులు స్థాపించి గాండాబువాను అచ్చట ఉంచవలైనని మహారాజు మొదట అనుకునిరి. కానీ ఆ చేను యజమాని పాదుకల స్థాపనకు సమ్మతించనందున అట్లు చేయుటకు వారికి వీలు లేకపోయెను. గుంజగావులో గాండాబువాను నివసించుచుండుమని మహారాజ్ ఆదేశించిరి. గాండాబువ సన్యాసం స్వీకరించిన తరువాత యోగానంద సరస్వతి అను పేరుతో అచ్చటకు వచ్చి నివసించుచుండిరి. అచ్చటనే వారు సమాధి చెందిరి. దత్తపాదుకలను అక్కడ స్థాపించి వారు దత్తమందిరం నిర్మించిరి. అచ్చట ప్రతి ఏటా ఉత్సవం వైభవోపేతంగా నేటికిని జరుగుచున్నది. రంగనాథ్ పురాణిక్ రోగము. దేవుళ్గాం రాజా వాస్తవ్యుడైన రంగనాథ్ పురాణిక్ అనునతని ముక్కు నుండి రక్తం చాలా కాలం క్రిందటి నుండి స్రవించుచుండెను. ఆ రోగముచే అతడు మిక్కిలి బాధపడుచుండెను. అతడు మీరజ్ మున్నగు ప్రదేశములకు పోయి మందులెన్నో తీసుకొనెను. కానీ గుణము కనిపించనందున ఆశ వదులుకొనెను. అతనికి దైవయోగం వలన మహారాజు దర్శనం లభించెను. అతని బాధను వారు విని అతన్ని తీసుకొని పోయి గంగావతి అను పేరు గల ఒక మూలికను చూపించి దాని రసం తీసి ముక్కులో పోసుకొనమని చెప్పిరి. మహారాజ్ చెప్పినట్లు చేయగానే 3 రోజుల్లో ముక్కులో నుండి రక్తం కారుట ఆగిపోయిను. వేదస్వరములు హేతువులు. మహారాజ్ గోషేగాం నుండి గోదావరి హృదయస్థానమైన మాంజీరథ్ అను గ్రామమునకు వచ్చిరి. ఆ గ్రామములో వైదికులందరూ కట్టగట్టుకుని మహారాజ్ దగ్గరకు వచ్చి జట ఘన క్రమము మున్నగు రూపములతో వేదమంత్రములను ఎందుకు చదవవలెనని ప్రశ్నించిరి. అది విని మహారాజ్ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. గానములో ఆలాపన తానము తాళము మొదలగునవి ఏ విధంగా మనస్సును రంజింపజేయునో అట్లే వేదమంత్రములను భిన్న భిన్న వికృతులుగా నుచ్చరించిన పరమేశ్వరునకు పరమానంద హేతువగును. శ్రోతలకు కూడా ఆహ్లాదం కలుగును. భగవంతుడు సర్వదా సామగాన ప్రియుడు గదా. ఏకనాథమూర్తి ప్రతిష్ఠ. మాంజీనాథ్ నుండి ఉకడ్గావ్కు వైశాఖ మాసాంతమునకు మహారాజ్ వచ్చి దశహారములు చేసిరి. తరువాత రాక్షస భువన్ దగ్గర పాంబాలేశ్వరుని దర్శించి పైఠన్ చేరిరి. అచ్చట ఏకనాథ మహారాజ్ మఠంలో భిక్ష చేసిరి. ఏకనాథ మందిరంలో పూర్వం మూర్తిని ప్రతిష్ఠించి ఉండిరి. కానీ ఆ విగ్రహమును ఎవరో కదిలించిరి. ఆ ప్రకారం విగ్రహమును అచ్చట నుండి తీసి 12 సంవత్సరములైనను మరలా ఆ మూర్తిని ప్రతిష్ఠించి ఉండలేదు. లోగడ ఎన్నో పర్యాయములు ప్రయత్నించి విగ్రహమును ప్రతిష్ఠించవలెనని ఎంతగానో ప్రయత్నించిరి. కానీ ఏవో ఆటంకములు కలిగే ప్రతి పర్యాయము విగ్రహ ప్రతిష్ఠ ఆగిపోవచుండెను. చివరకు నిర్వాహకులు నిరుత్సాహంతో విగ్రహ ప్రతిష్టనే ఆపివేసిరి. ఆ విషయమంతయు మహారాజ్ గ్రహించి పూర్వమే ఏ ప్రదేశమున ఏకనాథమూర్తి ప్రతిష్ఠించబడి ఉండెనో ఆ ప్రదేశమునందు ఏ మాత్రమో అటు ఇటు జరగకుండా మూర్తిని ప్రతిష్ఠించుడు. మీ ప్రయత్నం సఫలీకృతం కాగలదని మహారాజ్ చెప్పిరి. మహారాజ్ చెప్పిన విధంగా ఆ కార్యము నిర్విఘ్నంగా నెరవేరెను. మందిరములో సుదీర్ఘకాలం తరువాత తిరిగి ఏకనాథుని మూర్తి వెలసెను. ఏకనాథ్ మహారాజ్ సామర్థ్యం చాలా గొప్పదని మహారాజ్ అచ్చటి వారికందరికీ ఆ సమయమున విశదపరచిరి. గాండాబువాకు ఆదేశము. పైఠాన్ నుండి మహారాజ్ దౌలతాబాదు చేరుకొనిరి. అచ్చట జనార్దన స్వామి వారి దర్శనం చేసుకొనిరి. వేరూళ్ళలోని ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగమును సందర్శించిరి. కన్నడ్ మొదలగు ప్రదేశములు తిరుగుచూ ఖాన్ దేశంలోని చాలీస్గావ్ దగ్గరకు వచ్చిరి. అప్పుడు వారు తన వెంటనున్న గాండాబువాను చూచి ఇట్లనిరి. ఒకే మాదిరిగా ఇట్లు దేశ సంచారం చేయవలేనన్న బ్రహ్మదేవుని ఆయుషమున్నను సరిపోదు.
బాధపడక తప్పదు. అందుచేత నీవు బడోచిపోయి అక్కడ ఆత్మానాత్మ వివేక విచారము చేయుచూ కాలం గడుపుము. ఇక్కడ నుండి నీవు వెళ్ళిపోయినచో నీతో పాటు అందరూ నాతో తిరుగులేక విసిగి వెడలిపోగలరు. బడోచ్లో నీకేమైనా కష్టంగానున్నా మరెచ్చటికైనను నీ ఇష్టం వచ్చిన చోటుకు పోయి మనస్సును ప్రశాంతపరుచుకొనుము. నేను నర్మదా తీరమున ప్రశాంత ప్రదేశమును చూచుకొని అచ్చట చాతుర్మాస్యం చేసేదను. అచ్చటను ఒకవేళ వీలు లేకపోయినచో మరెచ్చటనైనను జరుగును. మహారాజు మాట విని గాండాబువా బదులు పలకలేక మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించి అచ్చట నుండి వెడలిపోయిను. చిఖల్దా చేరుట. మునుముందుగా తాపీ నదిలో స్నానం చేసి మహారాజ్ ఖేడ్ ఘాటుకు వచ్చిరి. అచ్చట పూర్వపరిచితులు అధిక సంఖ్యలో ఉండుటచే వారు మహారాజును ప్రార్థించి ఒక దినం అచ్చట ఉంచుకొనిరి. అచ్చట నుండి మహారాజ్ చిఖల్దాకు బయలుదేరిరి. దారిలో నర్మదా తీరమున ధర్మపురిలో బిల్వముక్తేశ్వరుని ఆలయమునకు పోయి మకాము చేసిరి. ఆనాడు ఆషాఢశుద్ధ ద్వాదశి అయి ఉండెను. అచ్చట రాత్రి 11 గంటల పర్యంతం భక్తజనులతో సంభాషించిరి. ఆ తరువాత అందరూ దేవాలయం తలుపులు మూసి ఇండ్లకు పోయిరి. మహారాజు ఒక్కరే మందిరంలో ఉండిరి. మరునాడు ప్రాతకాలమున జనులందరూ వచ్చి తలుపులు తెరిచి చూడగా అచ్చట మహారాజు కనిపించలేదు. మూసిన తలుపులు మూసినట్లే ఉండిను. మహారాజు ఎక్కడకు ఏ తీరును పోయిరో ఎవరికినీ అర్థం కాకుండెను. వారందరూ మహారాజును అన్వేషించుచూ పోవుచుండగా మరునాడు వారికి మహారాజు నిన్న ఉదయమే చిఖల్దా గ్రామం చేరిరను వార్త తెలిసెను. ధర్మపురికి చిఖల్దా గ్రామం 10 మైళ్ళ దూరంలో ఉండెను. రాత్రి 11 గంటల వరకు తమతో సంభాషించియున్న మహారాజ్ ధర్మపురి నుండి మరునాటి ఉదయమునకు చిఖల్దా ఎట్లు చేరిరో ఎల్లరకు అయోమయంగా ఉండెను. విచిత్రంగా ఉండెను. సిద్ధపురుషులకు అసాధ్యములైన కార్యములుండవు గదా అని అందరూ సమాధానపడిరి. తరువాత మహారాజు తమ చాతుర్మాస్యం చిఖల్దాలో చేసిరి. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. ఓం శాంతి శాంతి శాంతి. 47వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 48వ అధ్యాయం. 22వ చాతుర్మాస దీక్ష చిఖల్దా. శక సంవత్సరం 1834. విశ్రాంతి. సద్గురవే నమః. ఓం శ్రీ సద్గురు దత్తావధూతాయ నమః. చిఖల్దా గ్రామం ఇందూర్ సంస్థానంలోనున్నది. నర్మదా నదికి యువతల తీరమున బడవాణి సంస్థానం గలదు. అచ్చటి సంస్థానాధిపతి ఠాకూర్ మహారాజ్ భక్తుడై ఉండెను. పూర్వం శక సంవత్సరం 1822లో మహారాజు చాతుర్మాసమిచ్చటనే జరిగిను. చిఖల్దాకు మహారాజు వచ్చిన వెంటనే పూర్వపరిచితులందరూ వచ్చి చేరిరి. ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాసపూజ ప్రారంభమయ్యెను. అక్కడ నిత్యక్రమముగా భాష్యపాఠములు మొదలుగునవి మొదలు పెట్టబడెను. ఆ సమయమున ఆ ప్రాంతంలో మహామారి చెలరేగి ఉండుటచే ఆ ప్రక్కకు జనులు పోరాదని ప్రభుత్వం శాసనం చేసెను. అందువలన జనుల రాకపోకలు తక్కువై మహారాజుకు కొంత విశ్రాంతి దొరికెను. పాకను కూలగొట్టుట. నర్మదా పూజారులు గురు పౌర్ణమి నాడు వంటలు చేయు నిమిత్తం ఒక పాకను తమ స్థలంలో నిర్మించిరి. దాని నిర్మాణమునకై దేవుని ధనాగారం నుండి కానుకల రూపంలో మహారాజుకు వచ్చిన ద్రవ్యం నుండి ధనం తీసి వెచ్చించిరి. మహారాజు దగ్గరకు వచ్చు ధనమంతయు దేవుని ధనాగారమునికే జమయగుచుండెను. మహారాజు ఆ ద్రవ్యంను పెంటవలే జూచేడువారు. ఆ ద్రవ్యంపై సర్వాధికారములు భగవంతునివే. ఆయన ఏ విధంగా ఖర్చు పెట్టమనినా ఆ విధంగా మహారాజా ధనమును ఖర్చు పెట్టుచుండెడువారు. పూజారులు పాకం నిర్మించిన వెంటనే మహారాజుకు దృష్టాంతమయ్యెను. దత్తప్రభువు ఇట్లు చెప్పిరి. నా ద్రవ్యం నుండి కట్టిన ఆ పాకలో పూజారులు నివసించరాదు. వెంటనే నీవు దాన్ని పడగొట్టుమో. ఆ మాటలు విని మహారాజ్ అంత తొందరేమొచ్చింది, 2 రోజులు ఆగుడు, దాని విషయం రేపు చూచుకొందుమని పలికెను. దత్తప్రభువునకు అది సమ్మతంగా ఆనందున ఆ రాత్రికి రాత్రియే ఆయన స్వయంగా పాకను కూలగొట్టెను. ధోండోపంత్ సఖారాం శాస్త్రి. మహారాజు చిఖల్దాలోనున్నారన్న వార్త తెలియగానే సిద్ధపురం నుండి ధోండోపంత్ కోపర్కర్ మహారాజును దర్శించగోరి అనుమతించుడని లేఖ ద్వారా తెలియజేసెను. ఇక్కడకు వచ్చిన నీకు కష్టం కలుగును కనుక నీవిప్పుడు రావద్దు అని మహారాజా ఆయనకు తెలియజేసిరి. కానీ మహారాజును దర్శించవలైనన్న ఉత్కంఠను ఆపుకొనలేక సకుటుంబంగా అతడు బయలుదేరును. ఆయన వెంట మరికొంతమంది వచ్చిరి. వారందరూ ఇందూరుకు రాగానే అచ్చట సఖారాం శాస్త్రి టిల్లు వారిని కలిసెను. అందరూ చిఖల్దా బయలుదేరి మోర్టక్కా స్టేషన్లో వారు దిగిరి. కానీ మహామారి ఉండుటచే రక్షక భటులు వారిని గ్రామంలోనికి పోనీలేదు. అప్పుడు అందరినీ రేవులోనే ఉంచి ధోండోపంత్ సఖారాం శాస్త్రి ఇరువురు మహారాజు దర్శనమునకై పోయిరి. ధోండోపంత్ను చూడగానే మహారాజు కోపంతో నీకు నా లేఖ అందిందా లేదా అని అడిగిరి. ధోండోపంత్ భయపడుచు అందినది, కానీ మిమ్మల్ని చూచు కోరికను ఆపుకొనలేక బయలుదేరి వచ్చి తిని క్షమించుడని ప్రార్థించెను. దర్శనమైంది కదా, ఇక పోవచ్చునని మహారాజు అనిరి. అది విని సఖారాం శాస్త్రి టిల్లు మహారాజుకు నమస్కరించి 4 రోజుల నుండి మాకు తిండి తిప్పలు లేవు. ఈవేళ ప్రదోషం,
ఇప్పుడు బయలుదేరినచో దారిలో ఎచ్చట ప్రదోషము విడువగలము అనిను. మహారాజు సరే మంచిది, ప్రదోషం విడిచే పొండు అనిరి. ఆనాడట్లు గడిచెను. తర్వాత అందరినూ ప్రదోషం విడిచి విశ్రాంతి తీసుకొనిరి. మరునాడు వారు సమారాధన చేసిరి. తర్వాత వారందరూ మరికొన్ని దినములు అచ్చటనే ఉండి మహారాజును సేవించుకొనిరి. మహామారి. ఒకనాడు మహామారి మహారాజు దగ్గరకు వచ్చి, నాకు ఆకలి వేయుచున్నది, తినుటికేమీనూ లేదు అని తన గోడు చెప్పుకొనెను. మహారాజు దానిని చూచి, నీవు వెంటనే ఇక్కడి నుంచి పోవలను, నీవు శాంతించుటకై సప్తశతి పాఠం జరిపించదననిరి. అట్లు వారు సప్తశతి పాఠం మొదలుపెట్టగానే ఆ మహామారి ఎవ్వరినీ బాధించక వెడలిపోయిను. భక్తి మార్గం. ఒకనాడు ఒక వ్యక్తి వచ్చి భగవంతునిపై భక్తి ప్రపత్తులే తీరుగా కలుగును అని మహారాజును ప్రశ్నించును. అప్పుడు వారు భక్తి మార్గమును జూపు జ్ఞానేశ్వరి, భాగవతము, భక్త విజయము మున్నగు గ్రంథములు నిష్ఠగా చదివిన భగవద్భక్తి ఏర్పడునని సమాధానమిచ్చిరి. జ్ఞానబోధ. ఒక సమయమున మహారాజు తాము తెలుగుదేశమున పర్యటించున్నప్పటి సంఘటన ఒక దానిని ప్రసంగవశమున ఇట్లు చెప్పిరి. ఒక విద్యార్థి నా కడకు వచ్చెను. ఎందులకు వచ్చితు అని ప్రశ్నించగా, తాను పరీక్షలో ఉత్తమ శ్రేణిలో కృతార్థుడ కావలైనన్న కోరికతో వచ్చితునని అతడు సమాధానమిచ్చెను. అతడు ప్రథమ మాధ్యమ పరీక్షలంతకు ముందే ఇచ్చి ఉండెను. భగవద్గీతపై మధ్వాచార్య, రామానుజాచార్య భాష్యములు చదివి అప్పుడతడు శంకర భాష్యం చదువుచుండెను. 3 భాష్యములు చదివితీవు కదా, ఏది నీకు శ్రేష్టమైనదిగా తోచనో చెప్పుమని వానిని అడిగితిని. అతడు నీళ్లు నములుచూ సమాధానం సరిగా నీయలేకపోయిను. అప్పుడు వానికి ఒక ఉదాహరణం చూపి ఇట్లు బోధించితిని. ఒక గురువు దగ్గర 2 శిష్యులు విద్యనభ్యసించుచుండిరి. ఒకనాడు గురువుగారు వారిని చూచి తత్వమసి అను మహావాక్యం యొక్క అర్థం చెప్పుడని వారిని అడిగిను. వారిలోనొకడు ఆ వాక్యంలో తత్, త్వం, అసి అను 3 పదములున్నవి, నీవే బ్రహ్మవని దాని తాత్పర్యమని అద్వైతపరంగా అర్థం చెప్పెను. రెండోవాడు ఆ వాక్యమును తస్య, త్వం, అసి అను పదములుగా విడదీసి నీవు దేవుని యొక్క భక్తుడువని ఆ వాక్యమునకు ద్వైతపరంగా అర్థం చెప్పెను. అతడు చెప్పిన విపరీతార్థమును చూచి గురువు ఆశ్చర్యపడెను. కనుక అంతఃకరణ శుద్ధి లేని అధ్యయనం శుద్ధ దండగా, అంతఃకరణంలోని మాలిన్యం కర్మమార్గము చేత క్షాళితమగును, అనగా యథార్థ జ్ఞానం కలుగును అని నేను కొంతసేపు బోధించినంతనే ఆ విద్యార్థి మారు మాట్లాడక వెడలిపోయిను. సమభావము. ఒకనాడు ప్రాతకాలమున భాష్య పాఠమగుచుండెను. అప్పుడు బడవాని రాజైన ఠాకూర్ సాహెబ్ మహారాజ్ దర్శనమునకై వచ్చి లోపలికి వార్త పంపెను. మహారాజుకు తమ దగ్గరకు వచ్చిన వాడు రాజైనను కింకరుడైనను సమభావం ఉండేది. అందుచేత ఇది దర్శనమునకు వచ్చు సమయం కాదు, పాఠం జరుగుచున్నది, ఇప్పుడు వచ్చుటకు వీలు లేదు, కొంతసేపు ఆగుమని చెప్పుడని ప్రత్యుత్తరం పంపిరి. మిరపకాయ. ఒక సమయమున మహారాజు సామాను గది ముందు నుండి పోవుచుండిరి. వాకిలి ముందు ఒక మిరపకాయ పడి ఉండెను. మహారాజు దానిని తీసుకొని పోయి గది నిర్వహణాధికారికి ఇచ్చి ఇట్లు హెచ్చరించిరి. దత్తుని సామాగ్రి చాలా విలువైనది. ఆ సముదాయం నుండి ఈ మిరపకాయ వ్యర్థమగుట మంచిది కాదు. వ్యవహార పదార్థములు రెండింటిలో కణశశ్చైవ విద్యా విత్తంచ సాధయేత్ అనునట్లుగా లక్ష్యముండవలేను. ఈ దృశ్యదృష్టి నలవర్చుకొని ఒక్క మిరపకాయే కదా అని ఎన్నడూ దత్తద్రవ్యమును ఉపేక్షించరాదు. దివ్యాశీస్సు. మహారాజ్ చాతుర్మాస్యాలు పూర్తిగానే మహామారి ఉపద్రవం తక్కువయ్యను. నర్మదా నదిలోని జలము కూడా తగ్గిను. అందువల్ల మహారాజు యొద్దకు జనులు అనేకులు వచ్చుచుండిరి. ధనం ఎక్కువగా ప్రోగుపడెను. ఆ ధనముతో వివాహములు, ఉపనయనములు, వ్రతోద్యాపనములు మొదలైన అనేక జనోపయోగ కార్యక్రమములు నిత్యము నడుచుచుండెను. ప్రతిదినము వచ్చిన వారందరికీ మృష్టాన్న భోజనం పెట్టుచుండిరి. ఎందరు తినుచున్నారో లెక్కలేకుండెను. బడవాణి సంస్థానాధిపతి ఠాకూర్ సాహెబ్ అన్ని ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించుచుండెను. గ్వాలియర్లోని ఒక సంపన్న సర్దారు వంశమునకు చెందిన స్త్రీ ఒకట నిరభిమాన వృత్తితో మహారాజు సేవలో నిమగ్నురాలై ఉండెను. ఆమెను చూచి మహారాజు సంప్రీతులై, నీ వినయ విధేయతలను ఇంకనూ వృద్ధి చేసుకొన్నచో నీకు ఉన్నత స్థితి లభించునని దివ్యాశీస్సులొసగిరి. గాయత్రి పునశ్చరణం. చిఖల్దాలో మహారాజ్ 6-7 మాసములు మకాం చేసిరి. అచ్చటి నుండి బయలుదేరి నర్మదా తీరం వెంబడి కాతర్ఖేడా గ్రామమునకు పోవుచుండగా జింతూరుకు చెందిన అగ్నిహోత్రి బువా మొదలైన వారు మహారాజును దారిలో కలిసిరి. అగ్నిహోత్రి బువాను చూడగానే మహారాజు ఇట్లనిరి, అగ్నిహోత్రి బువా, మీకు గాయత్రి పునశ్చరణ చేయవలనే కోరికయున్నచో శీఘ్రంగా పూర్తి చేసుకొనుడు. కానీ ఒక షరతు, అన్న సంతర్పణలో ఏ మాత్రం ఆజ్యలోపం ఉండకూడదు. ఆ మాటలు విని అగ్నిహోత్రి బువా నిరుత్సాహపడెను. అతడు విచారంతో, మహారాజ్, నా దగ్గర అంత ధనం లేదు, ఎట్లు చేయగలను అనెను.
ధనము గురించి నీవేమీ ఆలోచించవద్దు. కార్యక్రమం మొదలుపెట్టుము. ధనము దానంతట అదే నీ దగ్గరకు వచ్చును. దైవకార్యమునకు అప్పు తెచ్చినో తప్పు లేదు. సర్వబాధ్యతలు దేవుడే వహించగలడు అని మహారాజు భరోసా ఇచ్చిరి. అగ్నిహోత్రి బువ పరమానంద భరితుడై, మీ దయచేత అగ్నినారాయణ సేవ నిర్విఘ్నంగా జరుగుచున్నది. అట్లే ఇదియును కడతేరగలదు. మీరు మాత్రం పూర్ణాహుతి దినము నాటికి అచ్చటకు తప్పక రావలెను అనెను. మహారాజు వచ్చుట జరుగును అని మాట ఇచ్చిరి. టాకలేకర్ దాజీ బువాను కూడా ఆ సమయమునకు పిలువవలెను. ఈనాడు నీవిచ్చటనే ఉండవలెను. దేహి సర్కార్ ఇచ్చటకు వచ్చుచున్నాడని తెలియవచ్చింది. అతని నుండి ద్రవ్య సహాయం జరగగలదు అని మహారాజ్ చెప్పిరి. అది విని అగ్నిహోత్రి బువ, స్వామి, మీ దయాదృష్టి నాపైనున్నా చాలును. రాజద్రవ్యం తీసుకుని ఈ కార్యం చేయుట నాకిష్టం లేదు. దైవ కార్యం కొరకై ఇంతవరకు నేనెవ్వరినీ యాచించి ఉండలేదు. ఇప్పుడునూ యాచించను అని చెప్పెను. బువా మాటలు విని మహారాజ్ సంతోషించి అతని ఇంటికి పోవుటకై ఆజ్ఞనిచ్చిరి. అగ్నిహోత్రి బువ తన ఇంటికి వచ్చి దాజీబువాను పిలుచుటకై టాకిలీ వెళ్ళి మహారాజా ఆజ్ఞను ఆయనకు తెలిపెను. ఆ సమయమున దాజీబువా ఒక దుర్మార్గుని మారణ ప్రయోగమునకు గురి అయి ఉండెను. ఆయనకు రక్తం పడుచుండెను. నా బాధను మహారాజు తొలగించినచో అట్లే వచ్చేదనని అతడు చెప్పెను. అప్పుడు అగ్నిహోత్రి బువ, మీరిద్దరును ఇద్దరే సిద్ధపురుషులు, కారణజన్ములు. మీ బాధలు తొలగట ఎంత పని అని పలికి నమస్కరించి తిరిగి వచ్చెను. ముందుగా ఒక సుముహూర్తం నిర్ణయించి అగ్నిహోత్రి బువ గాయత్రి పునశ్చరణం మొదలుపెట్టెను. అది కాగానే హవనం ప్రారంభించెను. దాజీబువాకు ఆరోగ్యం చేకూరను కానీ ఆయన జింతూరుకు పోవుటకేళ్లనో కొంచెం బద్దకించెను. ఆయన స్నానం చేసి సంధ్యానుష్ఠానం చేసుకొనుచున్న సమయంలో హఠాత్తుగా ఆయన చేతిపై ఒక దెబ్బ పడిను. అంతలో ఈ ప్రకారంగా వినిపించెను, నిన్ను ఆరోగ్యవంతునిగా చేసిన్ను, నీవు జింతూరు ఎందుకు పోవట్లేదు? అది వినగానే దాజీబువా ఉన్నవాడున్నట్లు కట్టుబట్టలతో 22 క్రోసులు నడిచి ఆ పూర్ణాహుతి జరుగు దినమునకు జింతూరు చేరుకొనెను. ఆ సమయమున మహారాజు కాతర్ఖేడా అరణ్యంలో గల గరుడేశ్వరమునకు పోవుచుండిరి. తామిచ్చిన మాట పూర్తి చేయుటకై మరి ఒక దేహంతో వారు కూడా జింతూరుకు వచ్చిరి. మహారాజును చూచి అందరును జై జయధ్వానములు చేసిరి. అగ్నిహోత్రి బువ మహారాజు పాదములకు నమస్కరించెను. మహారాజు ఆశీర్వాద బలముచే ధనము మిక్కుటముగా లభించి అనుకొనిన దానికంటే 100 రెట్లు వైభవంగా కార్యం పరిసమాప్తమయ్యెను. జింతూరులో మహారాజు దత్తపాదుకులను స్థాపించిరి. అశ్వత్థామ మహారాజు చిఖల్దా నుండి బయలుదేరి కాతర్ఖేడాలోని శూలపాణీశ్వరునకు వందనం చేసి అరణ్య మార్గమున గరుడేశ్వర దిశగా ప్రయాణమైరి. శూలపాణీశ్వరుని అరణ్యంలో అశ్వత్థామ నివసించుచుండెను. ఆ అరణ్యం మిగుల భయంకరమైనది. ఆ అడవిలో దారున్నదా లేదా అనిపించునట్లుండెను. మహారాజా ఆ అడవి మార్గమున పోవుచు ఒకచోట దారి తప్పిరి. ఆ సమయమున ఒక కిరాతకుడు వారి దగ్గరకు వచ్చి ఎక్కడికి పోవుచున్నావని ప్రశ్నించెను. గరుడేశ్వరమని మహారాజ్ జవాబిచ్చిరి. అది వినివాడు, అట్లయినా నా వెంట రండు, మార్గం చూపెదనని ముందుకు నడవసాగిను. మహారాజు వాని వెంట నడుచుచుండిరి. గరుడేశ్వరం సమీపించగానే, అదిగో అదే గరుడేశ్వరం, ఆ కనిపించుచున్న మందిరం దగ్గరకు పోండు అని పలికి అతడు వెడలిపోయిను. అంతలో మహారాజుకు అనుమానం వచ్చి, నీవెవరు, యథార్థం చెప్పమని అడిగిరి. అప్పుడతడు, నేను అశ్వత్థామను, ఈ అడవిలోనే ఉండుదునని పలికి మాయమయ్యను. తరువాత మహారాజు గరుడేశ్వరం చేరి అశ్వత్థామ చూపించిన మందిరం దగ్గరకు పోయి అచ్చటనున్న రాతి బండపై కూర్చుండి విశ్రాంతి తీసుకొనిరి. ఆ రోజు చైత్ర బహుళ షష్ఠి శనివారమై ఉండెను. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. ఓం శాంతి శాంతి శాంతి. 48వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 49వ అధ్యాయం. 23వ చాతుర్మాస దీక్ష గరుడేశ్వర్. శక సంవత్సరం 1835. గరుడేశ్వర్ ఐతిహ్యం. ఓం శ్రీ దత్త దిగంబరాయ నమః. శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురవే నమః. గరుడేశ్వరము గుజరాతు రాష్ట్రమున బరోడాకు సుమారు 50-60 మైళ్ళ దూరమున నర్మదా నదీ తీరమున గలదు. బరోడా నుండి బస్సు ప్రయాణం 2 గంటలు పట్టును. మహారాజు అచ్చటకు చేరిన సమయమున అది అటవీ ప్రాంతం. కొంతమంది ఆటవికులు అచ్చట నివసించుచుండిరి. నదిలో ప్రవాహ వేగమునకు కొట్టుకొని వచ్చిన కట్టెలను ప్రోగు చేసుకొనుట, చేపలు పట్టుట వారి ముఖ్య వృత్తి. అక్కడ 1-2 చిన్న దుకాణములు ఉండెను. నాందోడ్ నుండి కావలసిన వస్తు సామగ్రిని అచ్చటి వారు ప్రయాసముతో తెచ్చుకొనుచుండిరి. గరుడేశ్వరము, నారదేశ్వరము, ఖరోటేశ్వరము మున్నగు చిన్న చిన్న మందిరములు అచ్చట గలవు. అచ్చట శంకరుని ప్రసాదమునకై గరుత్మంతుడు తపస్సు చేసినందున దానికి ఆ పేరు వచ్చిందని ఒక ఐతిహ్యం గలదు.
విష్ణుపంతు సోమణ అనువాడు అచ్చట ఒక దుకాణం పెట్టెను. మహారాజు అచ్చటకు వచ్చిన సమయంలో మకాం చేయుటకు తగిన వసతి ఎక్కడ లేకుండెను. ఒక మనుష్యుడు మాత్రమే పట్టుటకు వీలుగానున్న ఆ చిన్న నారదేశ్వర మందిరంలోనే మహారాజు కూర్చుండి అనుష్ఠానం చేసుకునేవారు. మందిరము వాకిటనున్న బండరాతిపై పరుండెడివారు. విష్ణుపంత సోమణ ఇంటికి భిక్షకై పోయేడివారు. ఈ రీతిగా కొన్ని దినములు గడిచెను. రామశాస్త్రి ప్రకాశకర్. గరుడేశ్వరమునకు మహారాజు వచ్చినారన్న వార్త తెలియగానే జనసందోహం వారి దర్శనమునకై వచ్చుట మొదలుపెట్టెను. అచ్చటకు వచ్చడి భక్తజనులకు ఎండ తగలకుండా ఉండుటకై ఒక పందిరి వేసిరి. రామశాస్త్రి ప్రకాశకర్ వైశాఖ శుద్ధ సప్తమి అష్టమి సంధికాలములో మహారాజు దర్శనమునకై వచ్చెను. అప్పుడు ఆయనతో, ఇక నేనెక్కడికో పోను, ఇచ్చటనే ఇక ఉందునని మహారాజు చెప్పిరి. వాసుదేవ శాస్త్రి పణసే. విష్ణుపంత సోమణ ఇంటిలో దొరికిన భిక్ష గ్రహించుట, మందిరంలో నివసించుట, ఈ ప్రకారంగా మహారాజు మరికొన్నాళ్లు గడిపిరి. ఒకనాడు అచ్చటకు వాసుదేవ శాస్త్రి పణసే వచ్చెను. ఆనాటి నుండి ఆయన నిత్యము మహారాజుకు భిక్ష తెచ్చి ఇచ్చుచుండెను. గుజరాతీ వారి నుండి మహారాజు ఫలములను భిక్షగా స్వీకరించుచుండిరి. పర్ణకుటీరము. మహారాజ్ గరుడేశ్వరమునకు వచ్చిన కొన్ని రోజులకు ధోండోపంత్ కోపర్కర్ వారి దర్శనార్థం సకుటుంబంగా వచ్చెను. అతడు పనసపోళి, మోహాచే నారళ్, ఎండు పనస తొనలు మొదలగు పదార్థములు మహారాజుకు నివేదించవలేనని తీసుకొని వచ్చెను. పనసపోళీని మాత్రం మహారాజు భిక్షగా గ్రహించి మిగతా వానిని అందరికీ పందారం చేయించిరి. ధోండోపంత్ కొన్నాళ్ళు మహారాజు సన్నిధిలోనే ఉండిరి. ఆయన మహారాజు నివసించి ఉండుటకై గరుడేశ్వరంలో ఒక గుడిసెను నిర్మించెను. ఒక భాగములో మహారాజు నివసించుటకు, రెండవ దానిలో వంటలు చేయుటకు వీలుగా ఆ గుడిసె 2 భాగములుగా ఉండునట్లు కట్టబడెను. అందరూ దానిని పర్ణకుటీరము అని పిలుచుచుండిరి. పర్ణకుటీరం ముందు ఒక వేప చెట్టు ఉండెను. శక సంవత్సరం 1835 చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మహారాజు దాని ఆకులు ప్రసాదంగా తీసుకొనగానే ఆ చెట్టు ఆకులన్నీ విచిత్రంగా తీయగా మారిపోయిను. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు నూతనంగా నిర్మించిన పర్ణకుటీరమునకు వాస్తుశాంతి చేసి మహారాజు అందులో నివసించుట మొదలుపెట్టిరి. వంటశాల. మహారాజు దర్శనార్థం వచ్చుచున్న జనసందోహం దినదినాభివృద్ధి ఒకట గమనించి పరశురాం భాయ్ కుబరే అనునొక ఇంజనీరు వంటశాలనొక దాన్ని ప్రత్యేకంగా వేయించెను. ఒక సాధువు ఎచ్చటి నుండియో అక్కడకు వచ్చి మందిరం దగ్గర గల వేప చెట్టు క్రింద నివసించుచుండేవాడు. అతడు వంటశాల నుండి ఏ పదార్థం లభించినను దానిని స్వీకరించి సంతృప్తి చెందుచుండేవాడు. మహారాజు సమాధికాల పర్యంతం అతడు అచ్చటనే ఉండెను. అతడు ఎవరినీ యాచించేవాడు కాదు. గరుడేశ్వర్లో నిత్య కార్యక్రమం. మహారాజు వారి ఇష్టానుసారం కొందరికి గీతాభాష్యం, కొందరికి దత్తభావ సుధారసము మున్నగు విషయములను క్రమముగా బోధించేవారు. ప్రాతకాలమున దత్తమూర్తికి లఘురుద్రాభిషేకం మొదలగునవి యథాసంభవంగా జరుగుచుండెను. 2 స్త్రీలు ఎచ్చటి నుండియో అచ్చటకు వచ్చి నివసించుచుండెటచే అచ్చటనున్న విష్ణుపంత సోమణ ఇంటితో కలిపి మొత్తం 3 ఇండ్ల భిక్ష మహారాజుకు దొరుకుటకు వీలయ్యను. ప్రత్యేకించి బాక్కెర అనగా కొర్రతో చేసిన రొట్టె, అన్నము, మజ్జిగ, రామములగవులు పులుసు కూర, పుల్లకందతో చేసిన పలుచటి కూర, వీనిని మాత్రమే మహారాజు భిక్షగా తీసుకునేవారు. పండ్ల బుట్టలెన్నో వచ్చి వారి ముందు పడుచున్నను వాని వంక కన్నెత్తైనను చూచెడివారు కాదు. నిత్యము సాయంకాలమున కొన్ని విశేష విషయములను వారు బోధించుచుండిరి. రాత్రిపూట వారి ముందట భజన జరుగుచుండెను. భజన పూర్తి కాగానే నానబెట్టిన శనగలు గాని, ఉడకబెట్టిన పెసలు గాని దోసిళ్ల కొలది ప్రసాదం పెంచిపెట్టుచుండిరి. రాత్రి వంట ప్రయత్నం లేనందున ఆ ప్రసాదమే భక్తులకు పలహారముగా ఉపయోగించునని ఆ విధంగా మహారాజు అందరికీ కడుపు నిండుగా ప్రసాదం పెట్టుచుండిరి. అచ్చట సత్యదత్త పూజలెన్నో జరుగుచుండెను. ఆ పూజల నిమిత్తం బెల్లపు సాంజా 1/4 ప్రమాణముతో చేసి పంచిపెట్టు వాడుక అచ్చట ఉండెను. బెల్లము, గోధుమ రవ్వ, నెయ్యి ఈ 3ను ఒక్కొక్కటి 1.25 సేర్ల కొలతలతో సాంజా అచ్చట తయారు చేసేడు వాడుకయుండెను. బడోదా మున్నగు ప్రాంతముల నుండి జనులు అసంఖ్యాకంగా వచ్చుచుండిరి. జనుల విశ్రాంతికై 10 మందికి సరిపోనట్లుగా ఒక రేకుల షెడ్డు వేయబడెను. అచ్చటకు వచ్చిన వారందరూ తరతమ భేదములు మరిచి నిరహంకార వృత్తితో ఏకనిష్ఠతో ఎవరికి చేతనైన పనులు వారు సేవా దృక్పథంతో చేయుచుండిరి. కొందరు నీళ్లు తెచ్చేడివారు, మరికొందరు అడవి నుండి కట్టెపుల్లలు తెచ్చేడివారు, ఇంకనూ కొంతమంది మోదుగాకులు తెచ్చి విస్తళ్ళు కుట్టేడివారు, కొందరు వంటలు చేసేడివారు, కొందరు చిమ్మిడివారు, కొందరు వంట పాత్రలు తోమిడివారు. ఆ ప్రకారంగా ఎవరికి దోచిన పనులు వారు సంతోషంగా చేయుచు ఆ సేవాభాగ్యం లభించినందుకు జన్మ చరితార్థమయ్యనని పరమానంద భరితులగుచుండిరి. రోజుకు 300-400 విస్తరులు ఏచుచుండెను.
మహారాజు ముందు ప్రోగుబడిన ధనంతోనే అన్ని పనులు జరుగుచుండెను. నిత్యము రొట్టెలు చేయుచుండిరి. అప్పుడప్పుడు పర్వదినములలో పిండి వంటలు చేసేటివారు. వంటలు చేయుట ప్రారంభించగానే మహారాజు అచ్చటకు వచ్చి, ఈరోజు ఫలానా ప్రాంతం నుండి భక్తులు వచ్చుచున్నారు గనక ఫలానా వంటలు వండుడు అని ప్రతిదినము చెప్పుచుండేవారు. వారు చెప్పినట్లుగానే ఆయా ప్రాంతముల నుండి జనులు మధ్యాహ్న సమయమునకు వచ్చుచుండిరి. అందరికీ తృప్తి యగునట్లు వంటకములు తయారు చేయించుటలో మహారాజు చూపించేడు శ్రద్ధ నిరుపమానమై వారికి తమ భక్తులపై గల ప్రేమభావమునకు నిదర్శనమై ఉండెను. ప్రద్యుమ్నానంద స్వామి శృంగేరి నుండి బ్రహ్మానంద తీర్థస్వామి, నిల్లూరు మఠం నుండి బ్రహ్మానంద సరస్వతి, గరుడేశ్వరం వచ్చి వారిద్దరూ ఆ సంవత్సరం మహారాజుతో చాతుర్మాసం చేసిరి. బ్రహ్మానంద తీర్థస్వామి మహాసామర్థ్యం గలవారు. వారికిని మహారాజుకు మునుపు పరిచయం లేకుండెను. బ్రహ్మానంద సరస్వతులతో ఇంతకుముందే పరిచయమై ఉండెను. ఆయనతో మహారాజ్ మీతో కలిసి ఒకమారు చాతుర్మాసం చేయుదునని పూర్వం ఒకసారి చెప్పి ఉండిరి. ఆ ప్రకారంగానే ఈ యోగం అప్పుడు సంభవించెను. గ్వాలియర్ నివాసి అయిన బల్వంతరావు భాగవత్ గోకర్ణములో ఉద్యోగం చేయుచుండెను. అతనికి బ్రహ్మానంద తీర్థస్వామి ద్వారా మహారాజు సన్యాసమిప్పించి దండమిప్పించిరి. ఆయనకు వారు ప్రద్యుమ్నానంద తీర్థాయ్ అని నూతన నామకరణం చేసిరి. నదీ ప్రవాహము నాపుట. ఆ సంవత్సరం వర్షములు మిక్కుటముగా కురిసినందున నర్మదా నదికి వరదలు వచ్చి రంగతుంగ తరంగములతో ఉప్పొంగి మహావేగమున ప్రవహించుచుండెను. నీటి మట్టం క్రమక్రమముగా పెరుగుచు ప్రమాద సూచికను దాటెను. జనులందరూ అపాయం ముంచుకొని వచ్చిందని తలచి భీతి చెంది మహారాజు యొద్దకు పోయి ప్రార్థించిరి. వెంటనే మహారాజు దండము చేతబూని హుటాహుటిన నర్మదా తీరమునకు వచ్చి ఆమెను స్తోత్రం చేసి, తల్లి ఇక మీదకు రావద్దు, వచ్చినచో నీ ప్రజలకు కష్టం కలుగును అని పలికి తమ దండమును నీటికి అడ్డంగా పెట్టిరి. దండస్పర్శ కాగానే విచిత్రంగా నీరు క్రమక్రమంగా క్రిందకు దిగిపోయెను. మరణం నుండి తప్పించుకొనుట. శ్రావణమాసములో ధోండే పంత్ కోపర్కర్ మహారాజు దర్శనమునకై మరొకసారి వచ్చెను. ఆ సమయమున నర్మదా నది పొంగి ప్రవహించుచుండెను. చాందోడ్లో తిలక్వాడి పోవలేనని 40-50 మంది జనాలు నావపైకెక్కిరి. నీటి ప్రవాహ వేగం వలన నావ ముందుకు పోదయ్యెను. నావ తలక్రిందులగునేమో అని అందరూ ప్రాణభయంతో గజగజలాడుచుండిరి. ధోండే పంత్ సలహాపై అందరూ మహారాజును ప్రార్థించగానే నావ ముందుకు సాగి సురక్షితంగా గరుడేశ్వరం చేరెను. అందరూ వచ్చి మహారాజును దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసిరి. వారిని చూచి మహారాజ్, ప్రయాణం కులాసాగా జరిగింది కదా, నదిని దాటినప్పుడు నావ మునుగునేమోనని మీరందరూ భయపడి దేవుని ప్రార్థించితిరి కదా అని ప్రశ్నించిరి. అప్పుడు ధోండే పంత్, అవును స్వామి, నావ ఎదురు నీటికి తట్టుకొనలేక క్రిందికి పోవుచుండగా మిమ్ములను స్మరించితిమి కనుకనే మృత్యుముఖం నుండి బయటపడితిమి అని సవినయంగా పలికెను. పార్సీ పిల్లవాడు. బొంబాయికి చెందిన ఒక పార్సీ వ్యాపారి కుమారుడు చెడు సహవాసములకు లోనై ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టుచుండెను. వాని తల్లిదండ్రులు గరుడేశ్వరం వచ్చి తమ కొడుకు సంగతి మహారాజుతో చెప్పిరి. మహారాజు ఒక యంత్రం చేసి ఇచ్చి అది వాని చేతికి కట్టుడని చెప్పిరి. ఆ ప్రకారం వారు చేయగానే వాని బుద్ధి మారి సన్మార్గమునకు మరలెను. తండ్రితో పాటు వ్యాపారం కూడా వాడు చేయుట మొదలుపెట్టెను. ఖురాన్ నుండి ఉపదేశం. మహారాజు యొద్దకు అప్పుడప్పుడు కొంతమంది ముసల్మాన్ భక్తులు తమ తమ రోగ నివారణార్థం వచ్చుచుండెడివారు. ఒకనాడు కొంతమంది ముసల్మాన్లు మహారాజు దగ్గరకు వచ్చి తమ బాధలు వెళ్ళబోసుకొనిరి. మహారాజు వారికి కొన్ని మందులొసగి వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుండి కొన్ని మంత్రములు ఉపదేశించి జపించుడని చెప్పిరి. ప్రతిదినము తాము పఠించడి గ్రంథమే అయినను ఖురాన్లో తమకు తెలియని ఆ రహస్య మంత్రములను మహారాజు గ్రంథము చూడకయే కేవలం నోటితో ఉచ్చరించుచు ఉపదేశించుచుండుట చూచి ఆ ముసల్మానులందరూ విభ్రాంతులైరి. ఉన్మాద నివారణ. బడోచ్లోని మణిభాయ్ ఉమరేడ్కర్కు ఒకే ఒక పుత్రుడుండెను. వాని పేరు గణపతి. అతనికి ఉన్మాద రోగముండుటచే అతన్ని తీసుకుని ఆయన గరుడేశ్వరం వచ్చెను. మహారాజు వాని వంక దయాదృష్టి ప్రసరింపజేయగనే ఆ పిల్లవాని రోగం మటుమాయమయ్యెను. అతడు సుఖంగా ఇంటికి తిరిగిపోయిను. ఒక అమాయక బ్రాహ్మణుడు. బడోచ్లోని ఒక అమాయక బ్రాహ్మణుడు మహారాజు దర్శనం చేసుకొనవలేనని గురు పౌర్ణమి నాడు గరుడేశ్వర్ బయలుదేరెను. అతడు చాందోడుకు రాగానే మరి ఒక బ్రాహ్మణుడు అతనితో కలిసి కబుర్లలోనికి దింపెను. ఆ ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకొనుచు కొంతకాలక్షేపం చేసిరి. అంతలో గరుడేశ్వరం పోవు నావ బయలుదేరిపోయిను. ఆ బ్రాహ్మణుడు నావనందుకొనలేక పోయినందుకు మిగులు విచారించుచు పిచ్చివాని వలె నదీ తీరమున తిరుగుచుండెను. అప్పుడు అతనికి మహారాజ్ దర్శనమిచ్చిరి. అతని చేత పూజ చేయించుకుని ప్రసాదమిచ్చిరి. ఆ బ్రాహ్మణుడు వారే మహారాజ్ అని గ్రహించలేకపోయిను. అచ్చటి నుండి తిరిగి తన ఇంటికి వచ్చెను. తన ఇంటిలోనున్న మహారాజు ఫోటో కనిపించగానే నదీ తీరమున తాను పూజించిన వారి పోలికల ఆ ఫోటోలో ఉన్నట్లు అతనికి అనిపించును. తన పూజ స్వీకరించిన వారు మహారాజు అగుదురో కాదో తేల్చుకున్నటకై అతడు వెంటనే గరుడేశ్వర్ బయలుదేరును.
మహారాజును చూడగానే అతని సంతోషమునకు పట్టపగ్గములు లేకుండెను. నదీ తీరమున తనకు సాక్షాత్కరించిన మహానుభావుడు ఆయనే అని నమ్మకము దృఢపడి భక్తవత్సలులైన మహారాజు ముందు సాష్టాంగపడి కృతజ్ఞతలు వెల్లడించుకొనెను. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. ఓం శాంతి శాంతి శాంతి. 49వ అధ్యాయం సమాప్తం. శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కీ జై.